హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైం అయితే 4:30 అయితే అయింది మామ. నేను లేచేసరికి ఒక 1 అవర్ ఫ్రెష్ అయ్యి మెల్లగా 5:30కి అయితే అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట మార్కెట్కి. ఈరోజు మనం ఫస్ట్ అయితే బోయినపల్లి వెళ్తాం మామ. బోయినపల్లిలో కొన్ని కూరగాయలు తీసుకొని ఒక 10 to 15 ఐటమ్స్ అయితే తీసుకుంటాం అనమాట బోయినపల్లిలో. ఇంకా మిగతా ఈ గోరుచిక్కుడు చిక్కుడుగా ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అయితే కొత్తూరులో అయితే తీసుకుంటాం అనమాట. సో కొత్తూరు కూడా వెళ్తాం అనమాట ఈరోజు. సో మీకు వచ్చేసి ఈరోజు బోయినపల్లి రేట్స్, కొత్తూరు రేట్స్, రెండు రేట్స్ అయితే తెలుస్తాయి అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి మామ. మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నేను జస్ట్ రేట్సే చెప్తాను అనమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1 తీసుకుంటా కాబట్టి ఎట్లాగో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు నాకు తెలిసి మ్యాక్సిమం. మనమైతే నిన్నటి నుండి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం మామ. మళ్ళీ నిన్న వీడియో అప్లోడ్ చేసా, అదైతే అంత రీచ్ రాలేదు అసలు. ఈ రోజు నుండి కూడా అంటే డైలీ అంటే కష్టం మామ. అంటే మనం రోజు వెళ్ళాం కాబట్టి ఒక రోజు వెళ్ళి 2 రోజులు అమ్ముతాం కదా కూరగాయలు. సో అట్లా డైలీ అయితే అప్లోడ్ చేయలేను. ఒక రోజు డే బై డే అయితే అప్లోడ్ చేయగలను మామ. సో మనం ఫైనల్లీ అయితే బోయినపల్లి మార్కెట్లోకి వచ్చేసాం మామ. అంటే నేను మా తమ్ముడు తీసుకొస్తున్నాడు కూరగాయలు రీసెంట్గా. సో నేనైతే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతాం మామ మార్కెట్లోకి. సో మనం ఫస్ట్ అయితే ఆలు దగ్గరకు వచ్చేసాం మామ. 2 బ్యాగులు అయితే తీసుకున్నాం అనమాట. ఒకటేమో 62 కేజీలు ఉంది, ఒకటేమో 55 కేజీలు ఏముంది. 2 అయితే తీసేసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ కేజీ మామ. నెక్స్ట్ బీట్రూట్ దగ్గరకు వచ్చాం. ఇది బీట్రూట్ బ్యాగ్ అయితే ఒకటి ఒక 26 కేజెస్ అయితే ఉంది మామ. రేట్ వచ్చేసి 20 రూపీస్ పర్ కేజీ అయితే పడింది. నెక్స్ట్ దోసకాయ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఇది బ్యాగ్ వచ్చేసి 350 చెప్తున్నారు, మనం అడిగితే 300కి అయితే ఇచ్చారనమాట. ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మిర్చి అయితే రేట్ పెరిగింది మామ బాగా. మొన్న 45 ఉండే మిర్చి, ఈరోజు అయితే కొంచెం తగ్గింది అనమాట. 35కి అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ క్యాబేజీ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయంట. మనమైతే A1 క్వాలిటీ తీసుకున్నాం. దీంట్లో కూడా బ్యాగ్ వచ్చేసి 300 రూపీస్ అయితే పడింది. ఒక 50 to 60 కేజెస్ అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ చామగడ్డ అయితే తీసుకున్నామమ్మ. ఇదైతే రేట్ తగ్గట్లేదు, ఇది కొంచెం హైలోనే ఉంటుంది అనమాట రేటు. ఇది వచ్చేసి మనకి 35 రూపీస్ పర్ కేజీ అయితే పడింది అనమాట. ఒక 20 కేజెస్ ఏమో తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చడి మామిడికాయల దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఈ ఒక 20 కేజెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది కొంచెం రేట్ అయితే తగ్గింది అనమాట. అంతకుముందు అయితే 50-60 ఉండేది, ఇప్పుడైతే మనకి 30-40 ఆ రేంజ్లో అయితే దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మునక్కాయ కూడా కొంచెం రేట్ తగ్గింది మామ. మొన్నటి వరకు 80-90 అయితే నడిచింది, ఇప్పుడైతే ఒక 20 రూపీస్ కేజీ అయితే ఉందన్నమాట. 20 ఉంది, 40 కూడా ఉంది. నేనైతే 20 రూపీస్ పర్ కేజీ అయితే తీసుకున్నా. తర్వాత వచ్చేసి ఇది ఒక కీరా అయితే బ్యాగ్ తీసుకున్నామమ్మ. బ్యాగ్ వచ్చేసి 300 అనమాట. కొంచెం బ్యాగ్ అయితే చిన్నగానే ఉంది కానీ పర్లేదు, వేసేసుకున్నా ఇక. నెక్స్ట్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నామమ్మ. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, చిన్న నాటి అను హైబ్రిడ్ అనుకుంటాయి ఇవి. ఇదైతే ఒక 22 కేజీస్ బ్యాగ్ అయితే తీసుకున్నా, అది 35 రూపీస్ పడింది మనకి. నెక్స్ట్ సొరకాయ అయితే 2 బ్యాగులు తీసుకున్నామమ్మ. దీంట్లో 9 to 10 పీసెస్ ఉంటాయి. 2 బ్యాగ్స్ వచ్చేసి 300 అయితే పడింది మనకి. ఇక్కడ చిక్కుడుగా చూసే కానీ బోయినపల్లిలో నాకైతే అంత నచ్చలేదు మామ. సో కొత్తూరు వెళ్ళి తీసుకుందామని తీసుకోలేదు అనమాట ఇక్కడ వచ్చేసి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ పల్లీల దగ్గరకు అయితే వచ్చాము మామ. పల్లీలు కూడా అంత క్వాలిటీ అయితే లేవు ఈరోజు. ఏదో అండ్ ఉన్న దాంట్లో బెస్ట్ కొంచెం అదైతే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి 30 రూపీస్ పర్ కేజీ అయితే పడింది. నెక్స్ట్ క్యారెట్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఇదైతే మనకి 20 రూపీస్ పర్ కేజీ అయితే చెప్తున్నారు. క్యారెట్ కూడా పెరిగింది మామ. మొన్నటి వరకు 10 ఉండేది, ఇప్పుడు 20. సో లాస్ట్లో మనం మా బోయినపల్లిలో ఒక క్యారెట్ కూడా వేసేసుకొని అయితే కొత్తూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం మామ. కొత్తూరులో అయితే కొత్తూరు అనేది చాలా చిన్న మార్కెట్ మామ. అంటే మార్కెట్ ఒక మీకు 100 మీటర్స్ రేంజ్లోనే ఉంటుంది. కొత్తూరు మీకు ఎప్పుడైతే నేను చూపించినట్టు లేని నాకు తెలిసి వీడియోస్లో, ఈరోజు అయితే చూపిస్తాం మామ. అంటే నేనేం మార్కెట్ నుంచి చూపాను, మామూలుగా కూరగాయల ప్రైజెస్ చూపిస్తాను అంతే. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి చిక్కుడుగా ఇక్కడ తీసుకుంటామన్నాం కదా. చిక్కుడుగా అయితే మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇది 50 రూపాయల కేజీ అయితే పడింది మనకి. 20 కేజెస్ కవర్ ఏమో ఉంది. ఇదైతే తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ బీరకాయ వచ్చేసి కవర్ వచ్చేసి 600 అయితే పడింది మామ మనకి. ఇవి 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 15 కేజెస్ అయితే ఉంటుంది. సో మనకి కేజీ వచ్చేసి 40 రూపీస్ అలా పడుతుంది అనమాట. మనం మొగ్గులు అయితే ఎక్కువ వేస్తాం కాబట్టి 40 అంటే మనకి 50 దాకా ఇద్ది మ్యాక్సిమం నాకు తెలిసి. ఇక్కడైతే వైట్ వంకాయ తీసుకుందామని వచ్చా కానీ ఇదైతే క్వాలిటీ నాకు అంత అనిపించలేదు మామ. అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి. అంటే వెతిగా ఇంకా వేరే దగ్గర తీసుకుందామని, అది కూడా చూపిస్తాను. తర్వాత దొండకాయ మామ. ఇది నాటు దొండకాయ. ఇది వచ్చేసి మనకి 35 రూపీస్ అయితే ఉంది పర్ కేజీ వచ్చేసి. ఇదైతే ఒక కవర్ అను ఇంకొకటి సంచి కూడా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ వంకాయ దగ్గరికి అయితే వచ్చాము. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, మంచిగా
మెరుస్తున్నాయి కొంచెం, అందుకని ఇదైతే తీసుకున్నాం మామ. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ పర్ కేజీ అయితే పడుతుంది. వంకాయ వచ్చేసి 20 or 25 ఉంది. తర్వాత బెండకాయ వచ్చేసి 25 to 30 ఉంది మామ, ఆ రేంజ్లో ఉంది. A1 క్వాలిటీ వచ్చేసి మనమైతే 2 బ్యాగ్స్ అయితే ఇవి కూడా తీసేసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి 36 kgs అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ కాకరకాయ వచ్చేసి 650 బ్యాగ్ అయితే ఉంది మామ. ఇప్పుడు హై రేంజ్ అంటే కాకరకాయను బీరకాయ నడుస్తుంది. కాకరకాయ కూడా ఎక్కువ రేట్లోనే ఉంది చాలా రోజుల నుండి. కాకరకాయ కూడా తగ్గట్లేదు అనమాట రేటు. ఇది వచ్చేసి 20 kgs బ్యాగ్ ఒకటి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ గోరుచిక్కుడుకాయ మామ, ఇక్కడికి వచ్చేసాం మనం. అంటే బోయినపల్లిలో నాకు నచ్చలేదు అనమాట, సో ఇక్కడైతే తీసుకున్నా. ఇది వచ్చేసి మనకి 45 రూపీస్ పడింది మామ పర్ కేజీ వచ్చేసి. మనమైతే 50 అట్లా అమ్మాలి, ఇక 80 అట్లా అమ్ముతాం అనమాట. సో మొత్తానికి రిటర్న్ అయితే అయిపోయాం మామ. సో ఈరోజు అయితే చెప్పా కదా, నిన్నే చెప్పాను మీకు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కల్లా వీడియో అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పా. సో మీరైతే వీడియో చూసుకొని వెళ్ళి మంచిగా. సో ఇలా మీకు రేట్లు డైలీ అంటే ఏ రోజు ఆ రోజు తెలియాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మామ. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ.